విప్లవ జ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు విశాఖపట్నంలో బీజేపీ ప్రెస్ క్లబ్లో వాయిస్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ ఆధ్వర్యంలో ఈరోజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని విశాఖపట్నం న్యాయవాదుల ఎవరైతే రీసెంట్గా బార్ కౌన్సిల్లో సెలెక్ట్ అయ్యారో ఆ 5 పెద్దలు కీర్తి రామజోగేశ్వరరావు గారు, బీవీఆర్ మూర్తి గారు, లక్ష్మీదుర్గ నాగశ్రీ గారు, అలాగే కృష్ణమోహన్ గారు, మంజులత గారు 5 బార్ కౌన్సిల్ మెంబర్లు ఫెలిసిటేషన్ చేసే సందర్భంలోనూ మరియు ఆంధ్ర యూనివర్సిటీ వచ్చిన ప్రతినిధులు ఫార్మర్ రిజిస్టర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ శ్రీ కట్టా రామ్మోహన్ రావు గారు మా గురువర్యులు, అలాగే ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీ సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ అయిన అన్నయ్య పెద్దలు విజయరామరాజు గారు, రిటైర్డ్ ప్రొఫెసర్ సూరప్పడు మరియు ఈ కార్యక్రమానికి వచ్చిన న్యాయవాదులు మిత్రులు వీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఎందుకు 200 సంవత్సరాల క్రితం గడిచిన ఒక మహోన్నతమైన వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటున్నాము. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దిక్సూచి అయిన మహాత్మా జ్యోతిరావు పూలే గురించి ఈరోజు ఎందుకు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వచ్చిందంటే ఆనాటి భారత సమాజంలో అనేక రకాలైన ఇంబ్యాలెన్స్ ఉంటే అక్కడ ఉన్న పరిస్థితులు ఎదిరించిన భారత సమాజానికి మొట్టమొదటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయన ఆనాటి సమాజంలో ఆయన జరిగిన చిన్న అవమానానికి సహపంక్తి భోజనంలో కూర్చుంటే ఆయనది ఓపెన్గా ఆయన అక్కడి నుంచి లేచి వేరే చోట కూర్చోమన్నందుకు ఆయనలో రకమైన జరిగిన విప్లవాత్మక జ్వాలే సమాజానికి భారత సమాజానికి ఆ రోజే ఒక దిక్సూచి ఏర్పడింది. మరి జ్యోతిరావు పూలే 1827 సంవత్సరం నుంచి 1890 వరకు సుమారు 62 సంవత్సరాలు ఈ భూమి మీద కదలాడిన మహారాష్ట్రలో పెరిగిన మహోన్నతమైన జాతి. అనేక మందికి సంస్కర్తలు విలువనిచ్చిన మహారాష్ట్రలో ఈరోజు ఆయన యొక్క జన్మదినం జరుపుకోవటం మన అదృష్టంగా భావించుకోవచ్చు. జ్యోతిరావు పూలే గారు బహుజనులకే కాకుండా భారత రాజ్యాంగం ఏదైతే ఉందో బాబాసాహెబ్ అంబేద్కర్కి ఒక దిక్సూచిగా భవిష్యత్తులో ఏం చేయాలని చెప్పిన మహోన్నతమైన వ్యక్తి. ఈ సమాజంలో మొట్టమొదటిసారి చెప్పుకుంటే జ్యోతిరావు పూలే గారు ఒక పూలు అమ్ముకునే కుటుంబం నుంచి వచ్చి చిన్నతనంలోనే ఆయన ఈ అపరిపక్వతను ఎదుర్కొని తను ఎదుగుతూ సమాజంలో జరిగిన ముఖ్యంగా సమాజంలో 50% ఉన్న మహిళలు ఎక్కడైతే వెనకబడతారో ఎందుకు వెనకబడతారో గమనించి చదువు విద్య ద్వారా మాత్రమే ప్రశ్నించే తత్వం ద్వారానే ఒక సమాజానికి వెలుగొస్తుందని తన భార్య అయిన సావిత్రిబాయి పూలేని కూడా 13వ సంవత్సరాన్ని వివాహం చేసుకుని అక్కడి నుంచి సమాజంలో సగభాగమైన స్త్రీలను కూడా సావిత్రిబాయి పూలే ద్వారా ఆయన అనేక రకమైన ఆమె ద్వారా ఉపాధ్యాయ వృత్తిలో చెప్పించి ఆమె ద్వారా మహిళలను కూడా విద్యావంతులుగా ప్రోత్సహించిన ఘనత మహాత్మా జ్యోతిరావు పూలేది. మనం ఈనాటి సమాజంలో ఉపాధ్యాయునిగా స్త్రీల గురించి చెప్పుకోవాలంటే సావిత్రిబాయి పూలే వారసులే. మరి ఈ సమాజానికి స్త్రీలకు విద్యని తద్వారా వారి ద్వారానే కల్పనా చావ్లా కానీ ఇందిరాగాంధీ కానీ అనేక మంది మహోన్నతమైన స్థితికి రావడానికి కారణం ఆనాటి సావిత్రిబాయి పూలే ఇచ్చిన ఆమెకి స్ఫూర్తి ఎవరంటే షీ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది మహాత్మా జ్యోతిరావు పూలే వై బికాజ్ షీ ఈజ్ హస్బెండ్ ఆఫ్ ది సావిత్రిబాయి పూలే. ఈనాటి సమాజంలో ఇప్పటికి కూడా భారతదేశ స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు జరుగుతున్న భారతదేశంలో ఈ అణగారిన వర్గాలకు కానివ్వండి, ఎవరైతే సమాజంలో ఇంకా పైకి రాని కులాలకు కానివ్వండి, మనం ఒక్కసారి గమనించినట్లయితే భారత సమాజంలో 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఆనాడు ఆయన చెప్పిన దీనికే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన రాజ్యాంగంలో బీసీలకి ఎస్సీ ఎస్టీలకి ప్రత్యేకంగా మొత్తం 395 ఆర్టికల్స్ 14 షెడ్యూల్స్లో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. 334 ఆర్టికల్ ద్వారా ఎస్సీ ఎస్టీలకి, 335 ఆర్టికల్ ద్వారా బీసీలకి, ఇవాళ ఓబీసీ అనే చట్టం ద్వారా ఓబీసీలకి ప్రత్యేకమైన రిజర్వేషన్ ఇవ్వడానికి కారణం ఆనాడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఇచ్చిన ఒక అనిర్చమైన గొప్పమైన సమాజానికి. మరి ఆనాడు ఆయన అనేక రకమైన పోరాడి ఇవాళ ఈ సమాజంలో కూడా ఇంబ్యాలెన్స్ ఉండడానికి కారణమైందని ఆయన బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తే ఈరోజు మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము షీ వాజ్ బిలాంగ్స్ టు షెడ్యూల్డ్ క్యాస్ట్. వై బికాస్ ఇట్ ఈస్ ఏ హైలింగ్ ఫ్రమ్ ద రిజర్వేషన్ సిస్టమ్. రిజర్వేషన్ సిస్టమ్కి మహాత్మా జ్యోతిరావు పూలే అంకురార్పణ చేస్తే దాన్ని భారత రాజ్యాంగంలో స్పష్టంగా రాసిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. రేపు అంబేద్కర్ గారి పుట్టినరోజు మన ఏప్రిల్ 14వ తేదీన వస్తూ ఉంది. ఆయనది ఒక మహోన్నతమైన వ్యక్తిగా భావించి కేవలం భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా గుర్తింపు పొందిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆయన ఒక సభలో పూలే గారు నా యొక్క గురువు గారు చెప్పుకున్నారు. మరి ఆనాడు ఆయన యొక్క విశేషాలను చెప్పుకుంటూ పెద్దలందరూ ఎవరంటే రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఆంధ్ర యూనివర్సిటీ, ముఖ్యంగా రిప్రజెంటేషన్ ఆఫ్ ది బార్ కౌన్సిల్. బార్ కౌన్సిల్ అంటే భారత న్యాయ వ్యవస్థలో సుమారు 40 మంది రాష్ట్రంలో ఉన్న 40,000 మంది న్యాయవాదులకు దే ఆర్ రిప్రజెంటేటివ్. అలాంటి గొప్ప ప్రతినిధులు ఉన్న ఈ సభలో ఈ రిజర్వేషన్ సిస్టమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ దీన్ని తలకెత్తుకొని దీన్ని ఎట్లాగైనా ఈ సిస్టంలో ఉన్న ఇంబ్యాలెన్స్ తీసేయాలని చెప్పి ఆనాటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క సంవత్సరార్థం ఆయన యొక్క గొప్ప యొక్క సంస్కారం దీనికోసం
ఈరోజు మనం విజయ ప్రెస్ క్లబ్లో మహాత్మా జ్యోతిరావు పూలే గారి జన్మదినం జరుపుకుంటున్నాం. కానీ ఈనాటి పోతున్నాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. ప్రత్యేకమైన మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. మరి గ్రేట్ హ్యాపీనెస్ మొట్టమొదటిసారిగా వాళ్ళ భారత నెంబర్లు అయినాక ఈ రాయల్స్ ఫోర్ సోషల్ జస్టిస్ జరిపే మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతిని పురస్కరించుకొని వారికి ప్రత్యేకమైన సన్మానం చేస్తూ ఉన్నాము. మరి ఆ గౌరవం మాకే దక్కింది. రీసెంట్గా ఎలక్టెడ్ బై ది విశాఖ ఏపీ స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ 25 మందిలో మన 5 బార్ కౌన్సిల్ మెంబర్ సృష్టించడం మరి వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ రాయల్స్ ఫోర్ సోషల్ జస్టిస్ మహాత్మా జ్యోతిరావు కూడా రావాలి. మేడం